డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నియమాలను తీసుకొచ్చింది. ఆటో డెబిట్ పరిమితిని పెంచింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం 15,000 రూపాయల లోపు జరిగే రికవరింగ్ లావాదేవీలకు ఇకపై ప్రతిసారి ఓటీపీ వంటి అదనపు ధృవీకరణ అవసరం లేదు. అలానే వినియోగదారులు అదనపు ధృవీకరణ పద్ధతి ద్వారా ఒకసారి ఈ మ్యాండేట్ నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 15,000 లోపు ఉండే సబ్స్క్రిప్షన్లు, కరెంటు బిల్లులు, ఈఎంఐలు ఆటోమేటిక్గా చెల్లించేందుకు అవకాశం లభించనుంది. 15,000 కన్నా ఎక్కువ మొత్తంలో జరిగే చెల్లింపులకు మాత్రం అదనపు ధృవీకరణ అవసరం. అయితే ఓటీపీ పరిమితి కేవలం 15,000 వరకే అని ప్రకటించినప్పటికీ కొన్ని ముఖ్యమైన విభాగాలకు ఆర్బీఐ మినహాయింపునిచ్చింది. కింద పేర్కొన్న వాటికి 1,00,000 వరకు ఓటీపీ లేకుండా ఆటో డెబిట్ అనుమతించబడింది. ఈ నిబంధనలు యూపీఐ, ఆటోపే, డెబిట్, క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ వాలెట్లకు వర్తిస్తాయి. అలానే ఈ మ్యాండేట్ సేవలను సెటప్ చేయడానికి లేదా వినియోగించడానికి బ్యాంకులు కస్టమర్ల నుండి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయకూడదు. అనధికారిక లావాదేవీలు జరిగితే నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో రిపోర్ట్ చేస్తే కస్టమర్ బాధ్యత పరిమితంగా ఉంటుంది. అంటే మోసపూరిత లావాదేవీల నుండి రక్షణ లభిస్తుంది. వినియోగదారులకు తెలియకుండా ఖాతా నుండి డబ్బు కట్ అవ్వకుండా చూసేందుకు గాను ఆర్బీఐ అలర్ట్ సిస్టమ్ను తప్పనిసరి చేసింది. వినియోగదారుడి ఖాతా నుంచి నగదు కట్ అవ్వడానికి కనీసం 24 గంటల ముందే కస్టమర్కి మెసేజ్ లేదా మెయిల్ పంపాలి. దీనిలో ఎవరి పేరు మీద డబ్బు కట్ అవుతుంది, ఎంత కట్ అవుతుంది, డెబిట్ తేదీ వంటి వివరాలు స్పష్టంగా ఉండాలి. ఈ సమాచారం వినియోగదారుడికి తెలిసిన తర్వాత వారు ఆ చెల్లింపును వద్దనుకుంటే రద్దు చేయడం లేదా నిలిపివేయడానికి అవకాశం ఇవ్వాలి. అలాగే నగదు డెబిట్ అయిన వెంటనే ఫిర్యాదుల పరిష్కార వివరాలతో కూడిన మెసేజ్ పంపాల్సి ఉంటుంది.